శనగపిండి వాడకుండా మోతీచూర్ లడ్డూని అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకో. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని ఒక పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు బాదం పప్పుని ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అదే కడాయిలోకి 1 కప్పు గోధుమ రవ్వని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పులు వాటర్ పోసుకొని ఈ రవ్వ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ కొంచెం దగ్గర పడేటప్పుడు అందులో ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని మనం తీసుకున్న కప్పు రవ్వకి కప్పు పంచదార వేసుకొని ఉడికించుకోవాలి. ఈ పంచదార మొత్తం కరిగిపోయి దగ్గర పడేంత వరకు 4-5 నిమిషాల పాటు ఈ రవ్వను ఉడికించుకున్నామంటే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి రవ్వ రెడీ అయిపోతుంది. రవ్వని స్టవ్ మేంచి దించుకునేటప్పుడు ముందుగా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ 1 స్పూను నెయ్యి వేసుకొని స్టవ్ మేంచి దించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూ చుట్టుకున్నామంటే మోతీచూర్ లడ్డు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.